హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేష్. సామాన్య ప్రజల దగ్గర నుంచి గొప్పవాళ్ళు, ధనికుల వరకు అందరూ వాస్తుని తప్పనిసరిగా ఈరోజు పాటిస్తున్నారు. అయితే ఈ వాస్తు ఎంతవరకు పనిచేస్తుంది, వాస్తుశాస్త్రం అనేది అసలు మూఢనమ్మకం అనేది మనం ప్రముఖ వాస్తు నిపుణులు ఎన్బి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ వాస్తు అనేది మూఢనమ్మకమా లేకపోతే శాస్త్రం అని నమ్మచ్చా, నమ్మదగిందా? ఇప్పుడు నేను చెప్పేది అందరికీ ఉపయోగపడేటట్టుగా వాస్తు శాస్త్ర వాస్తవం. వాస్తు శాస్త్రంలో వాస్తవం అనేది ఎలా ఉంటుంది, అది మేము ఒక విలేజ్ నిర్మాణం చేయడం కొరకు 1970లో ఈ వాస్తు ప్రకారంగా నిర్మాణం చేయాలండి. దానికోసంగా వాస్తు పరిచయం ఎలా అంటే, ఒక పెద్ద ఆయన పరకాల చంద్రశేఖరరావు గారని, ఆయన కొన్ని వాస్తు నారాయణ మెయిన్ చాలా బుక్స్ ఉన్నాయి, 100 బుక్స్ రాశారు. ఎవరు ఎన్ని చదివినా, మనం ఎంత చదివినా, నేను ఇప్పుడు 45 ఏళ్ళుగా నేర్చుకుంటున్నా, అయిపోలే. ఇంకా 45 ఏళ్ళు సర్వీస్ ఉన్నా కూడా ఇంకా కొత్త కొత్త విషయాలు ఎక్కడో తగులుతున్నాయి, మనకి నేర్చుకుంటున్నాం. అందువల్ల వాస్తు అనేది మూఢాచారం కాదు, ఇది పక్కా సైన్స్. ఎందుకంటే ఇది మనకి శాస్త్రాల్లో మనకి ఋషులు గాని వీళ్ళు అందించిన వాటిలో వాస్తు ఎంతవరకు మనం తీసుకోవచ్చు, ఎంతవరకు అది మనకి లభ్యం? ఎంతవరకు 100%, 85% వాస్తుంది. 100 లేదు, మామూలుగా 100 అంటారు, 100 కాదు, 85% వాస్తుండేది. 15% మనకు కొన్ని రెమెడీస్ చెప్పారు మార్చులే. ఆ రెమెడీస్ ని ఫాలో అవ్వాలి మనం. వాస్తుకి వీలు కాదు, నీ స్థలం ఉంది, అది ఇట్టి పరిస్థితుల్లో నువ్వు అందులోనే ఉండాలి, పూర్వీకులు సంపాదించారు, మరి దానిలో ఉండాలి కదా. ఉండాలంటే దానికి వీలైనంత వరకు చేసుకొని మిగతా రెమెడీ వల్ల ఫుల్ఫిల్ అవుతుంది. అది అంటే వాస్తుకి రెమెడీస్ అంటే ఇప్పుడు దానికైనా మనం ఇప్పుడు సపోజ్ రెమెడీస్ అంటే వాస్తు ఉంది మనకి పూర్వకాలం నుంచి, రామాయణ కాలం నుంచి కూడా ఒక మత్స్య యంత్రం అంటే శ్రీ మహావిష్ణువు ప్రథమ అవతారం మత్స్యావతారం. అందుకని వాస్తు దోషాలని కంట్రోల్ చేయలేని కెపాసిటీ ఒక మహావిష్ణువుకి ఉంది. అందుకని ఒక మత్స్య యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోమని చెప్తారు. మత్స్య యంత్రాన్ని ఏ దిక్కున పెట్టాలంటే మరి దేవుడి గదిలో పెట్టాలా. దేవుడు ఈశాన్యముల్లో దేవుడు దగ్గర పెట్టి రోజు దీపారాధనలు మనం చేసుకుని దాని పవర్ పెరుగుతుంటది. అది చేసేవాళ్ళు చేయాలి. మత్స్య యంత్రం అంటే నీకు మోండ మార్కెట్ పోతే నీకు 200 పెట్టి మత్స్య యంత్రం చాలా మంది మనము నమ్మలేకుండా ఉండే కారణాలు అంటే మనం చేసుకున్నదే. ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారు, మార్వాడీస్ ఏం చేస్తారు, వాళ్ళు బాగా పేర్చి పెట్టిన అన్ని యంత్రాలు పెట్టి ఉంటారు. అది మామూలుగా అయితే 5,000, నీకు 200 ఇస్తే మత్స్య యంత్రం వస్తుంది. మరి 5,000 నమ్ముతావా, 200 నమ్మాలి? దేని నమ్మాలి అంటే ఒక్కొక్కళ్ళు రకంగా నమ్మడానికి ఏంటంటే, నీకు నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పింది నువ్వు నమ్ముతావు, అది ఏదైనా నమ్మకమే అంతే. ఇప్పుడు వాస్తు అనేది కూడా శాస్త్రం అందరూ చదవరు కాబట్టి దానికి చదివిన వాడు ఏదని చెబితే అది నమ్మకంతో నమ్మకం, అది విశ్వాసం. తర్వాత మామూలుగా ఏంటంటే, ఎందుకు వాస్తుని రకరకాలుగా 10 మంది వస్తే 10 రకాలుగా చెప్తారు. అవును, మరి మనం ఏ దిశలో మనం ప్రయాణం చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతారు వీళ్ళు. అసలు వాస్తు అనేది అందరికీ కామన్. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము 4 దిక్కులు ఎవడు మార్చలేడు, అది కామన్. అది 4 దిశలను కూడా మార్చలేడు. ఎందుకంటే ఈశాన్యమూల, అగ్నిమూల, నైరుతిమూల, వాయుమూల 8. మనకు వాస్తు అనేది ఏంటంటే పంచభూతాత్మకమైనటువంటిది వాస్తు. భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, మనం ఈ 5 భూతాలతో కూడినటువంటిది వాస్తు. వాస్తు అంటే వసువు అంటే వసుంధర అంటే భూమి. నీవు భూమి మీద ఉంటావు కాబట్టి ఇన్ని భూమి మీద నివసించుడు కాబట్టి ఈ నివసించేదే వాస్తు. వసించుడు అంటే నువ్వు ఉండడం, అది వాస్తు. అది పేరు పెట్టారు, దానికి వాస్తు అని పేరు పెట్టారు వాస్తు శాస్త్ర నిపుణులంతా కూడా. తర్వాత ఈ భూమి అనేది, ఆకాశం అనేది, నీరు, నిప్పు, గాలి అనే 5 పంచభూతాత్మటువంటి ఈ వాస్తు శాస్త్రాన్ని, అదే చైనా దేశస్తులు ఏమంటే ఫెంగ్ షుయ్ అంటారు. అది రెమెడీస్. ఫెంగ్ షుయ్ అనేది వాస్తు శాస్త్రం. మనం ఏదైతే పాటిస్తే అన్ని వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళ భాషలో వేరుగా ఉన్నాయి.
ఈ రెమెడీస్ ఎందుకంటే లాఫింగ్ బుద్ధ వాళ్ళ నమ్మకం ఏంటి, లాఫింగ్ బుద్ధ ఎంత పెద్దది, ఒక లాఫింగ్ బుద్ధ అని పెట్టి దెబ్బ వస్తుంది. అది వాసనే అంటారా? అది వాడి నమ్మకం, అది మనకు వాస్తవం. మనకి ఎంతవరకు వర్తిస్తుంది అంటారు? అది మనకి అనేది కాదు, అసలు మనకి లేదు కదా మన శాస్త్రంలో. అది నువ్వు ఎన్ని గ్రంథాలు జరిగినా లాఫింగ్ బుద్ధ అనేది మన దానిలో లేదు. అవును. ఇప్పుడు దానికి కమర్షియల్ గా ఏం చేశారు, చైనాకు పోయి దాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ చెప్పి డబ్బులు బాగా పెద్ద లావు కడుపుంటే పెద్ద డబ్బులు వస్తాయి, ఇంకా పెద్ద మూడు ఉంటే ఇంకా డబ్బులు వస్తాయి, అదేదో కుబేరుడు అని అది లాఫింగ్ బుద్ధ అని వాళ్ళు మనం అదే లాఫింగ్ బుద్ధనే, కుబేరుడు కాదు, కుబేరుడు అంత మోటా చేసుకుంటారు వాళ్ళు దాన్ని అట్లా అన్వయించుకొని చెప్పారు, అదే కమర్షియల్ చేశారు. అలానే ఒక కప్ప నోట్లో కాయిన్ ఒకటి పెట్టి అది మన ఈ షాపుల దగ్గర అక్కడ దగ్గర పెడతారు. ఇవన్నీ వాళ్ళు ఏంటంటే కమర్షియల్. ఇప్పుడు జనాలకి ఏంటంటే కొంచెం బలహీనత ఎక్కువ. అంతే కదా, కష్టాల్లో ఉన్నాడు ఆటోమేటిక్. ఎందుకు బలహీనత ఎందుకుందంటే ఇప్పుడు తినే ఆహారం అంతా కలుషితమైన ఆహారము, గాలి కలుషితమే, నీళ్లు కలుషితమే, మొత్తం కలుషితం. ఆ రోజుల్లో అట్టు కాదు, 105 years జీవించారంటే అది పరిశుద్ధమైన ఆహారం, నేచురల్ గా పండించారు, ఎరువులతో పండించిన ఆహారం తిన్నాం. ఇప్పుడు మేము కూడా ఆహారం తిన్నాం. ఇప్పుడు నాకు 84, మీకు 84 మనం హ్యాపీగా తిరుగుతున్నాం. మీరు 84 అంటే మీరు ఎక్కడ మూల పడుతూ ఉంటావు. అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నీ తప్పు కాదు అది, నీ తప్పు కాదు అది, అదే ఆహారం, అది కల్తీ. ఇప్పుడు పెరుగు తింటావా కల్తీ, పాలు తాగుతావా కల్తీ, నీళ్లు తాగితే కల్తీ. అసలు నువ్వు రోజు వింటే టీవీలు తినలేంటే ఏమి తినలేవు, చచ్చిపోతాం. అవును, ఇప్పుడు రకరకాలు చెప్తున్నారు, చచ్చిపోవాల్సింది అంతే. ఇప్పుడు అయితే ఈ వాస్తు అనేది ఇది ఒక వీళ్ళు ఏమంటారు, నీ పేరుతో జాతకులు, నీ జాతకం వేరు, వాస్తు వేరు, ఆస్ట్రాలజీ వేరు, జాతకం వేరు, మా ఈ రకరకాల శాస్త్రాలు, పామిస్ట్రీ వేరు. ఇప్పుడు ఒక శిల్ప అది వేరే, అది సంఖ్యా శాస్త్రం అంటుంది. అదే శాస్త్రం ఉందంటారా? అన్నీ ఉన్నాయి. అంటే న్యూమరాలజీలో వాళ్ళు సంఖ్యా శాస్త్రాన్ని బట్టి మన పేరుని బట్టి పెడతారు. మనకి పూర్వకాలంలో శాస్త్రంలో మనకి ఇంగ్లీష్ లేదు కదండి. ఇప్పుడు సపోజ్ మీ రెడ్డి అనేది REDDY, ఇట్లా మనకి శాస్త్రంలో అయితే లేదు కదా. మనకి తెలుగు సంస్కృతంలో ఇంగ్లీష్ లో రాసి దానికి నెంబర్ వేసి న్యూమరాలజీ అంటారు. ఇది న్యూమరాలజీకి, ఆ శాస్త్రానికి, సంఖ్యా శాస్త్రానికి ఇది ఎట్లా అన్వయం చేస్తారు? అంతే, వాళ్ళ ఉపాధి కొరకు కమర్షియల్ చేసి ఉపాధి కావాలి కదా. ఏదో ఒక విద్య నేర్చుకుని 10 రూపాయలు వస్తాయి, కమర్షియల్ జీవనం కోసం అది. లేకపోతే నీకు ఇంగ్లీష్ లేదు, తెలుగు లేదు, ఏమి లేదు. మనకి ఇప్పుడు మనకి ఇస్లాం వచ్చి 1440 ఇబ్రీ సెకండ్ రోడ్డు. దీనిలో 1440 సంవత్సరాల నాడు మహమ్మద్ ప్రవక్త వచ్చి ఖురాన్ రాశాడు. అదే నీ క్రైస్తవులు వచ్చి 2024 ఇప్పుడు మనకు జరుగుతుంది. ఇది క్రీస్తు శకం. 1400కి ఇది వచ్చింది ఇస్లాం, 2024 క్రైస్తవం వచ్చింది. దానికి మనకి 5140 సంవత్సరాలు కృష్ణుడు వెళ్ళిపోయింది. ఇప్పటికి కృష్ణ నిర్యాణం 5140 సంవత్సరాలు జరిగిన తర్వాత కలియుగం స్టార్ట్ అయింది. ఆయన వెళ్ళిపోయింది, అవతారం ఎప్పటికి వెళ్ళిపోయిందో ద్వాపర యుగం వెళ్ళిపోయి కలియుగం స్టార్ట్ అయింది. ఇప్పుడు మన కలియుగ శతాబ్ది ఇప్పుడు ఉంది. 5140 సంవత్సరాలు కలియుగ శతాబ్ది అంటాము. క్రీస్తు శకం వచ్చి 2024 అంటాము. ఈ ఏళ్ళ నుంచి 1440. దానికి ముందు మొత్తం రెడ్డి లేదు, కమ్మ లేదు, నాయుడు లేదు, ఎవరు లేదు. అది హిందూయిజం. మనుషులంతా ఒకటి, మనుషులంటే మట్టి కాదు, మనుషులంటే దేశం అని సనాతన ధర్మం, హిందూయిజం మొత్తం వరల్డ్ వైడ్. అందువల్ల మహాభారత యుద్ధం ఒక కురుక్షేత్రం అనేది అక్కడ ఉత్తరప్రదేశ్ కురుక్షేత్రంలో జరగలేదు. ఎక్కడ జరిగింది? మొత్తం అన్ని దేశాల్లో జరిగింది. భారత వర్షం ఇది భారత ఖండం, ఇది ఒక ఖండము. భారత వర్షంలో జరిగిందంటే అన్ని దేశాల్లో జరిగింది. లేకుంటే 14 లక్షల సైన్యం, అంత సైన్యం కురుక్షేత్రం 60 దూరంలో ఏర్పడతారు. అంతా కలిపి 18 లక్షల సైన్యం పట్టరు కదా. 18 లక్షల సైన్యం ఆ ప్లేస్ లో పట్టరు కదా. అందుకని ప్రతి చోట కొట్టుకున్నారు. అందువల్ల భారత వర్షంలో జరిగింది కాబట్టి భారత ఖండం ఉంది మొత్తం. అప్పుడంటే అంతా ఒకటే. పాకిస్తాన్ అని, అదని, అమెరికా అని, ఇలా ఏమి లేవు.
మొత్తం ఒకటి ఇప్పుడు వాడేమన్నాడు, రవి అస్తం బ్రిటిష్ సామ్రాజ్యం అన్నాడు. వాడు అంటే దుర్యోధనుడు వీళ్ళంతా పరిపాలన అంటే మొత్తం వీళ్ళు పరిపాలన చేశారు. తర్వాత సామంత రాజులు, చిన్న చిన్న రాజులంతా వచ్చి దానిలో ఒక ఖండాన్ని తీసుకుని వాళ్ళు పరిపాలన చేశారు. అదే ఇప్పుడు ఒక ప్రశ్న అండి, ఇప్పుడు వాస్తుశాస్త్రం వాస్తు పురుషుడు శయనించిన దేన్ని బట్టి వాస్తుశాస్త్రం ఉంటుంది. మన ఉత్తరాయణం దక్షిణాయనం దాన్ని బట్టి ఆయన శయనించే దిక్కు కూడా మారుతుంది అంటారు. ఇప్పుడు దాన్ని బట్టి మనకి దక్షిణాయనంలో కూడా ముహూర్తాలు. దానికి ఏంటంటే ఆ ప్లేస్ ని నాభి స్థానంలో వాస్తుని మేము ఒక గుర్తు పెడతాం. అది మార్క్ చేయాలంటే వాడు వాస్తు పురుషుడు ఆ టైంలో ఎలా పడుకున్నాడని వాడు నాభి స్థానంలో గుర్తు పెట్టేదానికోసం ఉత్తరాయణ దక్షిణానికి కలవడం దానికి వాస్తు పురుషుడు. ఒక ముహూర్తం పెట్టేదానికి. అదే ఇప్పుడు మనకి గృహప్రవేశాలు అది వాస్తు పురుష స్థితిని బట్టే మనం ముహూర్తాలు పెడతారు. అది ఎలా ఉంటే మంచిది, దానికి ముహూర్తాలు ఎలా ఉంటే బాగుంటుంది, అది వేరే. ఇప్పుడు మనం మాట్లాడేది వాస్తు దాని మీదనే మాట్లాడుతున్నాం. వాస్తు తర్వాత ముహూర్తం. ఇప్పుడు గృహప్రవేశానికి ఒక వాస్తులో చెప్పేది మేము చెప్పేది ఏంటంటే పటిష్టమైనటువంటి ముహూర్తము గృహ శంకుస్థాపన. అవును, ఫస్ట్ ముందు శంకుస్థాపన, తర్వాత సెకండ్ వచ్చి ఫస్ట్ రూపు. ముహూర్తం చూసేటప్పుడు శంకుస్థాపనకి బలమైన ముహూర్తం చూడాలా, రూపేసేటప్పుడు బలమైన ముహూర్తం చూడాలా, ఫస్ట్ సింహద్వారం ఒక ద్వారం పెట్టేటప్పుడు బలమైన ముహూర్తం చూడాలా, గృహ ప్రవేశాలు ఒక ముహూర్తం 4 చూడాలి. ఎవరి పేరుతో అయితే బాగుందో వాళ్ళ పేరుతో చూడాలి. ఇప్పుడు మన గృహ ప్రవేశ ద్వారం ఏ దిక్కుకి మంచిది అనే దానిలో ఒక్కొక్కళ్ళకి ఒక రాశిని బట్టి కూడా ఒక దిక్కు మంచిది. ఏంటంటే వాస్తు శాస్త్రంలో అది లేదు. అదే కొంతమంది ఇప్పుడు వీళ్ళు శాస్త్రకారులు వీళ్ళంతా ఏం చెప్తారంటే నీ పేరు ఉంది, నీ పేరు నీ నామ నక్షత్రానికి నీకు ఉత్తర ద్వారం మంచిదని చెప్తారు. ఇప్పుడు నీ నామ నక్షత్రానికి నీకు ఉత్తర ద్వారం అయితే నీకు మంచి బాగా లబ్ధి పొందుతావు, ఉత్తర ద్వారం పెట్టుకోమంటారు. ఓకే, ఉత్తర ద్వారం పెట్టుకుంటావు. ఇల్లు మామూలు జనరల్ గా ఇల్లు కట్టేదంటే మన కోసము, మన పిల్లల కోసం, వాడి పిల్లల కోసంగా ఇల్లు కడతారు. అవునండి, నీకోసం ఇల్లు కట్టుకో, నా కోసం అంతరించిపోదు ఇల్లు అనేది. మరి ఇప్పుడు మన పూర్వీకులు ఎప్పుడో కట్టారు, ఎప్పుడు దాకా ఉన్నాయి. ఇప్పుడు నవాబులు కట్టారు, ఇప్పుడు 400 సంవత్సరాల నాటి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాయి. ఏ ఊర్లోనే ఉన్నాయి. మన పురాతన ఇళ్ళు మీ గుంటూరు జిల్లా ఏ జిల్లా అయినా మండువాలో ఇళ్ళు, గోదావరి 100 సంవత్సరాల నాటివి ఉంటాయి. అది గుమ్మం కాదు. అందరికీ వాస్తు అనేది కామన్ అండి. ఏ దిశ అయినా కూడా ఆ దిశలో, ఎందుకంటే నీ పేరుతో ఉత్తరాన గుమ్మం పెట్టుకుంటే నీ పిల్లోడికి పనికిరాదంటే ఆ ఇల్లు ఏం చేయాలి? వ్యక్తిగత జాతకానికి వాస్తుకి సంబంధం లేదు. ఈ వాస్తు అనేది యూనివర్సల్, ఇది యూనివర్సల్, ఇది కామన్. అది అందుకని వాస్తుని ఇప్పుడు వాస్తు శాస్త్ర వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. అదే మూఢాచారానికి వెళ్తే అదంతా నీకు ఈ పేరు బాగుంది, ఆ పేరు బాగుంది, న్యూమరాలజీలు, ఆస్ట్రాలజీలు ఇవన్నీ అది వేరే శాస్త్రం. అది ఒక శిల్పశాస్త్రం ఉంది. శిల్పశాస్త్రం ఆ శిల్పాన్ని ఎలా చెక్కాలి ఏందనేది వాడికి తెలుసు. అది మన రామ మందిరం అక్కడ రామలల్లా చెక్కాడు, వాడికి ఆ శిల్పశాస్త్ర ప్రకారంగా వాడు తయారు చేశాడు. దాన్ని ఇవాళ అందరూ హర్షించాం, చాలా బాగా చేశాడు, చాలా బాగా చేసి వాడు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అందులో వాస్తుశాస్త్రం అనేది అంటే వాస్తుశాస్త్ర వాస్తవమైనటువంటిది ఏంటంటే పంచభూతాలతో కూడుకున్నటువంటిది వాస్తు. నీవు ఈ భూమి మీద నివసిస్తావు కాబట్టి నీవు వసించేది వాస్తు. వాస్తు పేరు వచ్చిందంటే నువ్వు వసిస్తావు కాబట్టి వసుంధర భూమి మీద, భూమికి నీ కాంటాక్ట్. ఎందుకంటే నీ బాడీకి కరెంట్ ఉంటుంది, భూమి ఎత్తు, మనకి ఎత్తు కరెంట్ ఉంది. కరెంట్ పెట్టేదానికి ఒక అపరికం ఒక ప్లేట్ పెడితే నువ్వు ఎంత పెద్ద నువ్వు ఎన్ని యూనిట్ల కరెంట్ పెట్టా నీకేం కాదు. చేతులు అది పెట్టేసి పైన నువ్వు కరెంట్ పెట్టినా కూడా ఈ కింద చేయికేం కాదు. ఇక్కడ నిరోధిస్తుంది. అది రెమెడీస్ అనేది. ఇప్పుడు మనకి సామాన్యుడు ఎవరైనా చిన్న ఒక ఇల్లు కట్టుకుందాం అంటే వాస్తు అనేది చూపించుకుంటారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒక 4 రకాలుగా వాస్తు చెబుతారు. ఏది కరెక్ట్ అనేది వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? వాళ్ళకంటే మన మీద నమ్మకాన్ని బట్టి వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరిని అడిగినా వాళ్ళు నమ్మకంతోనే అడుగుతారు. కానీ ఎవరిని అడిగినా ఇప్పుడు చాలా మందిని అడుగుతారు. అది ఒక టైపు. 10 మంది అడిగితే వాడు చివరికి ఏంటి, వాడికి ఏది ఇష్టం అయితే దాని ప్రకారంగా వెళ్ళిపోతాడు. కొంతమంది అంటే ఫలానా అని చెప్పి మనకు ఒక డాక్టర్ ఉన్నాడు, మనకి నమ్మకమైన డాక్టర్ అడిగిపోతే మనకు బాగా అవుతుంది. నీకు నమ్మకం లేకపోతే వాడు డాక్టర్ వాడు ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా ఏం చేయలేడు. ఈ రోజు పరిస్థితి చూసుకుంటే అంత మార్కెటింగ్ పబ్లిసిటీ మీద ఆధారం. అంతే.
పలానా వాడు ఇందులో పండితుడు, ఇది బాగా శాస్త్రం తెలిసినోడు అనడానికి మనం గుర్తించడానికి కూడా అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా దాన్ని వాళ్ళ నమ్మకం అంతే. రెడ్డి గారు చెప్తే మనకు నమ్మకం, ఆయన చేతనే మనం చెప్పించుకుందాం అనేది నమ్మకం. ముందు నువ్వు నమ్ముకో, ముందు నీ మీద నీకు నమ్మకం కావాలి కదా, కాన్ఫిడెన్స్ అంటారు. నీ మీద నేను నమ్ముకుంటే నన్ను నువ్వు నమ్మినట్టే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, వాస్తు అనేది వాస్తవంగా అందరికి కామను. ఈ 4 దిక్కులు 4 దిశలు ఎవడు మార్చలేడు. అంతే. ఇప్పుడు నేను చెప్పాను, ఒక వ్యతిరేకమైన ఇంట్లో నువ్వు ఉన్నావు, నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు. అది వ్యతిరేకమైన ఇల్లు వాస్తు ప్రకారం ఆయన చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు, బాగానే ఉన్నాడు అని చెప్తారు వచ్చి. దానికి ఏంటంటే, ఒక జాతక రీత్యా నీకు దశ, గురు మహాదశ, బుధ మహాదశ, శుక్ర మహాదశలో నువ్వు ఉంటావు. అప్పుడు నీకేంటంటే, ఒకడు జన్మదా వాడు మహా ధనవంతుడు, పుడతానే ధనవంతుడు, సిల్వర్ స్పూన్ అంటాం కదా, అట్లా వాడు పుడతానే ధనవంతుడిగా పుడతాడు. వాడికి ఇన్ని రోజులని ఆ జాతక రీత్యా, ఆ నక్షత్ర రీత్యా, ఆ గ్రహ రీత్యా వాడికి అన్ని రోజులు వాడు ఆడ కూర్చున్నాక వాడిని ఏం చేయలేదు వాస్తు. అంతే కదా. బాగున్నప్పుడు వాస్తు ఏం చేయదు. నీకు దశ బాగున్నంత వరకు దిశ ఏమీ చేయదు. దశ ఎప్పుడైతే డౌన్ అయిపోద్దో అప్పుడు ఇది ప్రభావం స్టార్ట్. ఇది అట్ట కాదు. నువ్వు దిశని ఎప్పుడైతే కరెక్ట్ గా పెట్టుకున్నావో దశ బాగలేకపోయినా ఏమి. అందుకనే గృహ దోషము ఇంట్లో అందరూ అనిపిస్తారు, గ్రహ దోషం నువ్వు అక్కడ అనిపిస్తావు. అంతే కదా. వ్యక్తిగతం. ఇంట్లో నలుగురు ఉన్నా కూడా ఒక జబ్బు వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, నువ్వు అక్కడే దాన్ని బాగా సఫర్ అవుతావు. ఇంట్లో సఫర్ అయినా వేరు, నువ్వు శారీరకంగా సఫర్ అయ్యేది నువ్వు. అందువల్ల ఇది గృహ దోషం లేకుండా కరెక్ట్ గా నువ్వు ఇల్లు కట్టుకుంటే గ్రహ దోషాలు అవి ఉన్నా డౌన్ అయినా ఏమని ప్రశాంతంగా ఎట్లా కూడా నడుచుకొని పోతారు. ఇప్పుడు వ్యాపారానికి సంబంధించిన స్థలం కానీ, లేదా ఎవరైనా అద్దెకి ఇళ్లలో అద్దెకి ఉంటారు, ఇప్పుడు అద్దెకి ఉండే వాళ్ళకు కూడా ఈ వాస్తు వర్తిస్తుందా? వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది. అంటే యజమాని కన్నా అద్దెకి ఉండే వాళ్ళకి ఎక్కువ. వాడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విధంగా అంటారు? ఎందుకంటే నేను మంట వేసిపోయినా, ఒక కట్టెలే 4 కట్టెలేసి మండుతూ ఉంది, నేను మంట వేసి వెళ్ళిపోయినా, నువ్వు వచ్చి ఏలు పెడతావు. నీకు కాలుతుందా, నాకు కాలుతుందా? అంతే కదా. నేను మంట వేసిపోయాను, నేను ఇల్లు కట్టాను, నేను ఆ ఇంట్లో నేను వేరే ఇల్లు ఇంకొక ఇంట్లో నేను నీకు అద్దెకి ఇచ్చాను, నువ్వు వస్తే నువ్వు సఫర్ అవుతావు. దాంట్లో వాడికి ఏం సంబంధం లేదు. అంటే కొంతమంది అద్దెకు ఉండేవాళ్ళు లేదు. అందుకని నువ్వు 100 ఇల్లు ఎట్టంటే అట్టు కట్టుకో. నువ్వు అసలు ఇల్లు, నువ్వు ఉండే ఇల్లు బ్రహ్మాండం కట్టుకుంటే అవి నిన్నేం చేయవు. అంతే. అద్దెకి ఇచ్చే ఎలా కట్టుకున్నా కానీ అది వాడు ఉండేవాడు అనుకో. అందుకని ముందు నువ్వు చూసుకురా అని చెప్తాను నేను. ముందు అద్దె మీకు జాతకానికి, వ్యక్తిగత జాతకానికి కొంతమందికి ఏ ఫేసింగ్ సెట్ అవుతుంది అనేది ఉండదు అన్న. లేదు, వాస్తుశాస్త్రం. మరి ఈ లెక్కన మీకు దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇల్లు అన్ని బాగున్నట్టే కదా కట్టుకోవచ్చు. ఎలా? ఏ ఫేసింగ్ అయినా పనికి వస్తుంది. తూర్పైనా, దక్షిణమైనా, పడమరైనా, ఉత్తరైనా 4 ఫేసింగ్లు పనికి వస్తాయి. ఏ ఫేసింగ్ అయినా ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఆ దిశకి తగినట్టు ఇల్లు కట్టుకోవాలా. అది అంటే ఏ దిశ దానికి ఆ దిశలో ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఇల్లు కట్టుకుంటే ఏమి కాదు. ఇప్పుడు దక్షిణం ఉంది, మేమేం చేస్తాం, దక్షిణ రోడ్డు ఉంది, నీ స్థలం దక్షిణానికి, దక్షిణ రోడ్డు, నీ స్థలం తూర్పు పడమర ఉంది, ఇల్లు తూర్పే కట్టుకుంటావు. ఇంట్లో ఈస్ట్ ప్రక్కనే బయటకు వస్తావు, సౌత్ ఈస్ట్ లో దక్షిణ ఆగ్నేయులు బయటకు వెళ్తావు. అది నీకేముంది, బాగానే ఉంటది. అంటే వాస్తు కరెక్ట్ గా కట్టుకుంటే దక్షిణాన్ని బయటకు వస్తావు, మళ్ళా ఈస్ట్ కి పోతావు, దాంట్లో బాగా డబ్బులు వస్తాయి, దాన్ని బాగానే ఉంటాడు. బాగా ఫైనాన్షియల్ గా బాగుంటాడు, అన్ని విధాలు బాగుంటాడు. ఓకే. ఇప్పుడు వాస్తుకి అయితే ఈ దోషం అయితే లేదంట. లేదు. ఇలా ఎలా కట్టుకున్నా ముఖ ద్వారా ఎటుపక్కున్నా పర్వాలేదు. మనకి ఏంటంటే 8 4 దిశలు 4 దిక్కులు. తూర్పు ఉంది అనుకో, తూర్పుని ఏమంటాం అంటే అది కమాండింగ్ ప్లేస్, ఇంద్రస్థానం. కమాండింగ్ ఆధిపత్యం ఉండేది తూర్పు. అందుకని ఈస్ట్ ఫేసింగ్ అంటారు. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ ఇంద్రుడు ఆధిపత్యంగా ఉంటుంది. ఈశాన్యం ఉంది, ఈశాన్యంలో ఈశ్వర స్థానం. అలా వైకుంఠపురంలో ఆ మూల సౌదంపులో అక్కడ భగవంతుడు ఉండే స్థానం, ఆ మూల దేవతా స్థానం. అది అక్కడ దేవుణ్ణి పెట్టుకోరా నాయన అని చెప్తాం. అక్కడ దైవస్థానం అక్కడే పెట్టాలి. తర్వాత తూర్పు వీధి, ఉత్తరం వీధి, 2 వీధులు కలిసి ఆ కార్నర్ అవుతుంది. నార్త్ ఈస్ట్ ఇటు గాడ్ బ్లెస్సింగ్, ఇటు కమాండింగ్ 2 వస్తాయి. అటు
ఉత్తరం కదా కుబేర స్థానం 3. అందుకే రాజకీయ నాయకులు సంచలనంగా ఉంటారు ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ లో. డబ్బులు వస్తాయి, 10 మంది జనం వస్తారు, ఆ కార్లు రావడం, జనం పోవడం, ఫ్లోటింగ్ వ్యవహారం ఎంత గందరగోళం చేస్తుంటది అది. నార్త్ ఈస్ట్ కార్నర్ దానికి. అదే దక్షిణం అనుకో ఎవడు రాడు, వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, ఖర్చు పెట్టడు, వీడు పనికిమాలోడు వాడు బంకోడు అదే ఇదని అంటుంటారు. వాడే జాగ్రత్తగా వాడు అట్టే ఉంటాడు. పడవరు వరుణ స్థానం అది. అది వర్షం. పడవనుడు పుష్టిగానే ఉంటాడు, వాడు ఎవరికి ఏమీ తెలియడు, ఏమీ తెలియకుండా జీవనం చేస్తాడు. పడమర బాగానే ఉంటాడు, లో ప్రొఫైల్ లైఫ్ లీడ్ చేస్తాడు. అది నార్త్ ఉంటే కుబేర స్థానం, డబ్బులు ఉంటాయి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటాయి, డబ్బులు. అది నార్త్ వెస్ట్ ఉంది అనుకో, అది గాలి స్థానం. నార్త్ వెస్ట్ లో అసలు ఎట్టి పరిస్థితిలో పని కుంభం పెట్టడానికే లేదు. అదంతా నార్త్ వెస్ట్, ఉత్తర వాయువులు గుమ్మం పెట్టడానికి లేదు, చాలా ఈ దెబ్బతినిపోతారు. అది సౌత్ వెస్ట్ లో గుమ్మాలు పెట్టారనుకో, సౌత్ వెస్ట్ డౌన్ నైరుతి, అది డౌన్ ఉన్న 2 పక్కల దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతిలో వాకిళ్లు పెట్టుకున్నట్టే యజమాని అటాన్మరణం. నైరుతిలో ముఖద్వారం. వాడిని జైలుకైనా వెళ్ళాల్సిందే, లేకుంటే యాక్సిడెంట్ వల్ల పోతుంది, లేకుంటే హార్ట్ అటాక్ ఏదో రకంగా వెళ్ళిపోతాడు అంతే. ఆగ్నేయం ఉండకూడదు. ఎక్కడ ఆగ్నేయ ముఖద్వారం? ఆగ్నేయ ముఖద్వారం ఉండదు, తూర్పు ఆగ్నేయం. అదే, అది మెంటల్ టెన్షన్ వాడికి. అంటే అగ్నివేలు నడిచిపోతున్నాడు, ఉండకూడదు. తూర్పు ఆగ్నేయం మనకి రాదు, దక్షిణ ఆగ్నేయం మనకి వస్తుంది. వల్ల దాని ఎగ్జామ్షన్ ఉంది. దక్షిణ ఆగ్నేయానికి ఎగ్జామ్షన్ ఉంది, పడమర వాయుయానికి ఎగ్జామ్షన్ ఉంది, నార్త్ వెస్ట్ కి ఎగ్జామ్షన్ లేదు. నైరుతికి అసలు లేదు. నైరుతికి అసలు లేదు, అసలు లేదు. 2 నైరుతిలో పడమర నైరుతి, రెండు. అది ఇక్కడ ఇంద్రుడు పరిపాలన చేస్తాడు, ఆగ్నేయులు వచ్చి అగ్ని పరిపాలన చేస్తాడు, అగ్నిదేవుడు. అందుకనే అక్కడ వంట తయారు చేసుకోవాలి, ఇంకెక్కడా పెట్టకూడదు వంటగది. కొంతమంది ఏం చెప్తారు, వీళ్ళు వచ్చి నువ్వు పడమర వాయువులు చేసుకోమంటారు, వాడికి అనారోగ్యమైన వంట తయారవుతుంది. అది అగ్ని స్థానం. దక్షిణ ముఖంగా తిరిగి వంట చేయొచ్చు అంటారా? చేయకూడదు, యమస్థానం కదా. తూర్పు ముఖంగా చేయాలి. దక్షిణ ముఖం తూర్పు ఆరోగ్యమైనటువంటిది. ఇప్పుడు సూర్యుడికి అభిముఖంగా వంట చేస్తే ఆరోగ్యం. డి విటమిన్స్ కదా, డి విటమిన్స్. నీకు వాస్తు అనేది పక్కా సైన్స్, ఆరోగ్యకరంగా ఉండాల్సిందే. అదే డి విటమిన్స్ పడుతుంది. అందుకని వెంటిలేషన్ కూడా తూర్పు మళ్ళీ చేస్తే ఆ కిటికీలోంచి నీకు సన్ రైజ్ పడుతుంది. ఇప్పుడు కిటికీలు వెంటిలేషన్ తో పని లేకుండా ఇంత ముందంటే ఈ పొగ పోవడానికి కిటికీలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు చిమ్నీలు పెడుతున్నారు, క్లోజ్డ్ అంతా. చిమ్నీ ఉంటుంది, అది లాగేస్తుంది. అది మంచిదే అంటారా? అది మంచిదే కదా. అది ఫస్ట్ సినిమా రిలీజ్ అయినట్టే ఉంది. ఏ హాస్పిటల్ కన్నా పో, నీకు ఇక్కడ హాస్పిటల్కి పోయి చూస్తే, మన అక్కడ సిద్ధార్థ హాస్పిటల్కి పోయినా మా వాళ్ళకి మోకాళ్ళు చెప్తారు. పోతే ఈ ఏమైనా కొత్త సినిమా రిలీజ్ అయింది అని అనుకున్నా నేను. మా వాళ్ళని అడిగినా, ఏమైనా కొత్త సినిమా కదా, జనం ఎట్లుండాలి. అసలు దోషాన్ని పోవాలి పట్టడం లే, డబ్బులు తీసుకోవడానికి కూడా వాడికి ఖాళీ లేదు, వీడు క్యూలో ఉంటాడు డబ్బులు కట్టడానికి. అంటే ఈ వాస్తు దోషాలు కూడా కారణం అంటారు. హాస్పిటల్ బాగా కలెక్షన్, బాగా బ్రహ్మాండమైన కలెక్షన్. అది వీటి కారణం వాస్తు దోషం అంటారు. సగం వాస్తు దోషం. వాస్తు దోషం అంటే నీకు వాస్తు అట్ట పెట్టు సైన్స్. చుట్టూ నీకు వెంటిలేషన్ లేకుండా నీ ఏసీ అనేది తప్ప, అనారోగ్య కారణమైంది ఏసీనా. ఎట్ట గాలి లేకుండా ఉంటే మొత్తం ఇంట్లో బాక్టీరియా అంతా చేస్తుంది, నీకు తెలియకుండా. సూక్ష్మక్రిములన్నీ ఇంట్లో ఉంటాయి, ఆ బాక్టీరియా అంతా నీకు అనారోగ్యానికి కారణం. అంతే. ఇప్పుడు నీకు మాస్టర్ బెడ్రూమ్ దక్షిణ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పెడతాం. మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ ఒక విండో పెడతాం. దక్షిణం నుంచి గాలి ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు నువ్వు పడుకుంటావు, దక్షిణ తలగడ పెట్టి పడుకుంటే అదంతా ప్రాణవాయువు ఆ కిటికీలోంచి వస్తుంది లోపలికి. బాక్టీరియా ఉంది, బాక్టీరియా అంతా ఈశాన్యంకి వెళ్ళద్ది. ఈశాన్యంలో నీళ్లు, బోర్స్ కానీ ట్యాంకులు కానీ లేకపోతే పైపులు కానీ ఏదైనా పెట్టి అక్కడంతా కొంచెం బురద గిరద ఉంటుంది. అది బాక్టీరియా అంతా అక్కడ ఎక్కువ ఉంటది. ఈ గాలికి బాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. అది దక్షిణ నైరుతిలో ఇక్కడ బావులు నీళ్లు నిప్పులు పెట్టామనుకో, ఆ బాక్టీరియా అంతా వచ్చి ఇంట్లో అంతా పడిపోతారు ఏళ్ళు. సైన్స్ ప్రకారం. అందుకని మూఢాచారం కాదు వాస్తు అనేది, సైన్స్ ప్రకారంగా. మనం సైన్స్ ప్రకారంగా అనేది వాస్తు. ఈ ఉత్తరగమం తూర్పు దక్షిణం అనేది మూఢాచారం అంతే అంటారు. వ్యక్తిగత జీవితాలకి ఇది సంబంధం లేదు, వాస్తుశాస్త్రం లేదు నాకు తెలిసి, శాస్త్రంలో లేదు. కానీ ఇప్పుడు ఈ వాస్తు అనేది మన నివాస గృహాలకైనా లేదా ఇప్పుడు ఆలయాలకు కూడా వాస్తు వర్తిస్తుందా?
ఆలయాలకి ఇంకా మనకన్నా ఎక్కువ వచ్చేస్తుంది. ఏ విధంగా అంటారు? ఎందుకంటే ఒక వాస్తు ప్రకారంగా లేదనుకోండి, ఈ రిపోర్ట్ ఉంది, ఒక ఆయన చేంజ్ చెప్పాడు, సార్ నా ఈ రిపోర్ట్ ఒక వినాయకుడిని పెట్టమన్నారు, పెడతావు వినాయకుడిని. దాన్ని కూడా వాస్తు దోషాన్ని పెట్టిన వాడు అటు తోడు భయం వాడికి ఏమైనా చదువుకుంటుంది వినాయకుడు వైపు. అంతే కదా, నీటికి నువ్వు పెట్టుకుంటే వాస్తు దోషానికి పెట్టుకుని వాడికి తెలుసు కదా, వాడి తల చెప్పి ఆడదాకా ఇట్లా చూసినా కూడా ఆడికి ఇట్ట మలుకొని పోతాడు. అప్పుడంటే వినాయకుడు ఏం చేయడు, వాస్తువుకి వినాయకుడికి సంబంధం లేదు. ఈ రిపోర్ట్కి ఏంటంటే ఒక వినాయకుడిని పెట్టాలి అంతే, ఓతపదం అది. అదేలేండి, అందరూ చేసే పని అది అంతే. కామన్ గా అది ఆయన చెప్పాడు, వినాయక స్వామి నాకు వినాయకుడు ఈ రిపోర్ట్ ఉందంటే ఒక వినాయకుడిని పెట్టరా ఏం కాదని చెప్పాడు, అదే పాటిస్తున్నారు. అంటే విఘ్నాలు రాకుండా ఆయన చేస్తాడు కాబట్టి విఘ్నేశ్వరుడిని పెట్టమని. అందువల్ల వాస్తు ప్రకారంగా వినాయకుడు కాణిపాకం ఉంది, వాస్తు ప్రకారంగా ఉందనుకో లక్షల మంది వేల మంది పోతారు. ఇప్పుడు ఈ ప్రముఖ ఆలయాలు ప్రముఖ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది తిరుపతి. ప్రపంచంలోనే నెంబర్ 1 వాస్తు. అన్ని విధాల వాస్తు ప్రకారంగా ఆయన కూర్చున్నాడు. అందువల్ల ఇవాళ రోజుకి ఇన్ని కోట్లు పోతుంది, ఇంతమంది జనం పోతారు చేస్తున్నారు. అదే పక్కనే శ్రీకాళహస్తి ఉంది, వాస్తుకి విరుద్ధం. పడమర వచ్చి సువర్ణముఖి నది, పడమర డౌన్. పడమర డౌన్ అంటే లక్ష్మి నిలవదు అక్కడ. ఆడ ఎప్పుడు వేస్తాడు, అన్ని కాణిపాకము అన్ని తిరుక్కొని తిరుమల అయిపోయి పోయేటప్పుడు ఏంటంటే డబ్బులన్నీ అయిపించుకొని వాడు నీ దగ్గర 50 ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు వేసిపోతాం. ఎందుకంటే అన్ని దోషాలు, సర్పదోషము, కేతు దోషము, ఆదు అందరూ దోషాలన్నీ ఆడికి వేసిపోతారు. అలా బాగా వాస్తు దోషం ఉన్న ఆలయాలు మీ దృష్టికి వచ్చినవి మన 2 రాష్ట్రాల్లో ఉన్నవి ఏవే ఉన్నాయంటారు? ఓ చాలా ఉన్నాయి. అండ్ ప్రముఖమైన ఆలయం, ప్రముఖ ఆలయం అంటే భారతదేశంలో ఒకే ఒక ఆలయం ఉంది. ఇక్కడ తిరుపతికి 23 కిలోమీటర్లు. వరల్డ్లోనే ఒకటే ఆలయం ఉండదు. మన భారతదేశం కాదు, ప్రపంచంలో ఒక ఆలయం ఉంది. దాని పేరు పరశురామ లింగేశ్వర ఆలయం. ఈ పరశురామ లింగేశ్వర ఆలయం, అక్కడ పరశురాముడు వాళ్ళ తల్లిని చంపి ఆ దోషం పోవడానికి అక్కడ తపస్సు చేశాడు. అక్కడ ఒకే శివలింగంలో కింద బ్రహ్మ, మధ్యలో విష్ణు, పైన శివుడు. శివుడు మనకి పురుష లింగం ఎలా ఉందో అలాగే తయారు చేశారు, పురుషలింగమే. అస్సాంలో యోని, గౌతులు ఉన్నది అక్కడ కామాఖ్యలు యోని, ఇక్కడ పురుషలింగం. దానికి ఎన్నో వాళ్ళు వచ్చి కొన్ని డాలర్లకు అడిగారంట, అది పురావస్తు కూడా ఇయ్యలేదు. 5 కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నది ఉంటే 60 ఏళ్ళకి ఒకసారి వచ్చి అభిషేకం చేస్తుంది. నది తనంత లోపల ఉందన్నమాట లైన్, సొరంగం లాగా. 60 సంవత్సరాలు ఒకసారి 2020లో వచ్చిందంట, మళ్ళీ ఇప్పుడు 40లో వస్తుంది. 40లో అంటే 20 సంవత్సరాలకు ఒకసారి? 20 కాదు, 60 సంవత్సరాలు. 60 అయితే మళ్ళీ 2080లోనే 2000లో వచ్చింది. 2000లో ఓకే. అంటే 2000 ఆ ఊరోళ్ళందరూ చూసినటువంటిది లోపల ఉందన్నమాట. లోపల వచ్చి శివలింగం అంటే కింద ఉంటది, శివలింగం 10 అడుగులు ఎత్తు ఉంటుంది. అంతలింగం కాదు, 10 అడుగులు ఎత్తుంది. ఈ 10 అడుగులు వాటర్ వచ్చి అంత అభిషేకం వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ 60 ఏళ్ళకి ఒకసారి. అది అంతా అక్కడ నేను చూస్తే అంత పెద్ద పురాతనమైనటువంటి అది కట్టింది ఎప్పుడంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది. అది నిర్మాణం జరిగి 2000 సంవత్సరాల నాడు జరిగింది అనమాట. అది అంతా వాస్తు విరుద్ధం కాబట్టి అది అభివృద్ధిలో కూడా దాన్ని గుర్తించలేకుండా ఉన్నారు. దానికి కారణం వాస్తే అంటారు. వాస్తే కాళహస్తి ఒకటి వాస్తు దోషం ఉన్నారు. అన్ని ఇప్పుడు ఆ పక్కనే 3, తిరుమల ఉంది, పరశురామలింగం ఉంది, ఇక శ్రీకాళహస్తి ఉంది. 3కి వాస్తు దోషాలు, 2కి వాస్తు దోషం, ఒకటే బ్రహ్మాండ వాస్తు. అక్కడ లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి శ్రీశైలం ఉందండి, దాని వాస్తు ఎలా ఉంటుంది? అది బాగుందా? శ్రీశైలం కూడా జనం పోతారు కానీ అంత జనం అంత డబ్బు రాదు. ఇప్పుడు జ్యోతిర్లింగము ఉన్న క్షేత్రము వాస్తుకి కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉందా? ఏ దానికైనా వాస్తు అనేది సైన్స్ ప్రకారంగా దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది. జనం కాశీ ఉంది, జనం పోతాము, వాళ్ళు ఎంతమందిని డెడ్ బాడీలు తగలేస్తున్నారు. ఎందుకంటే ఆ క్షేత్రం యొక్క అంతే, అది వాస్తు ప్రకారంగా డబ్బు రావడానికి కాదు. అంటే కాశీ అంటే దాన్ని మహాశ్మశానం అంటారు. మహాశ్మశానం అసలు వాస్తు అనేది ఏంటంటే మూలం అంటే మయుడు, మయ బ్రహ్మ,
వాస్తుకి మూలకారకుడు విశ్వకర్మ అంటారు అతన్ని. విశ్వకర్మ అంటే నిర్మాణం చేసేవాడు మయుడు. అక్కడి నుంచి ఆచార్యులంతా వాళ్ళు ఆ సంతతి అనమాట. మయుడిని రావణ బ్రహ్మ లంకా నగర నిర్మాణం చేసేటప్పుడు మయుడిని పిలిచాడు. వాస్తు ప్రకారంగా మన లంకా నగర వాడు రాక్షసుడే కదా, మయుడు కూడా రాక్షసుడే. మయ బ్రహ్మ, రావణ బ్రహ్మ ముగ్గురికి తెలుసు సృష్టిలో. మయుడికి వాస్తు పూర్తిగా తెలిసినట్టు వాడు రావణ బ్రహ్మ, మయ బ్రహ్మ, ఆంజనేయుడు. వాళ్ళు ఏంటంటే నవవ్యాకరణ పండితులు. వాళ్ళు ఈయన కూడా నవబ్రహ్మల్లో ఆంజనేయుడు నవవ్యాకరణ పండితుడు కాబట్టి వాళ్ళకి తెలియని శాస్త్రం లేదు, ఇంకా లేదు. వాడు ముగ్గురే సృష్టిలో. అప్పుడు ఏంటంటే మయుడు వాస్తు ప్రకారంగా కడుతున్నాడు లంకానగర నిర్మాణం. అప్పుడు దేవతలంతా కూడా ఇంద్రుడు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. స్వామి ఇట్లా వాడు వాస్తు ప్రకారం నిర్మాణం చేస్తున్నాడు, అది కంప్లీట్ వాడు గృహప్రవేశం అయితే ఇంక మనమంతా ఊడిగా చేయాల్సిందేను, వాడిని మనం ఏం చేయలేము. వీళ్ళందరూ మొదలుపెట్టుకున్నారు. సరే ఏందని మైండ్ పిలిచాడు ఆయన. ఎవరైనా వాడు పెద్దవాడు బ్రాహ్మడైనా కూడా 64 విద్యలు తెలిసినట్టు వాడు వాస్తు ప్రకారం కట్టు వాడు అజేయుడు అయిపోతాడు. వీళ్ళందరూ మరి వాడి కింద గుడికి చేయాలి కదా, మరి నువ్వు ఇలా ఈ పని చేస్తుంటే నేనేం చేస్తాను, నా పనేది కర్మ, నేను వాడు చెప్పిన పని నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఆయన అంటే ప్రతి దానికి కూడా ఒక సాల్వేషన్ ఉంటుంది, ఏదో ఒకటి దానిలో వెతుకులాడు చెప్పంటాడు. నేను ఏం చేస్తానికి లేదు, వాడికి తెలియదు. వాడికి 64 విద్యలు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసినటువంటిది నేను కడుతున్నాను, నేనేం చేయలేను. లేకపోతే నా చేతన అయిపోద్ది, మధ్యలో ఆగిపోతాను. అది చేయగలను కానీ మిగతాది మనం ఏం చేయాలి. ఇంకోటి కడతాడు వచ్చి, లేదు నువ్వు జాగా నీకు వారం టైం తీసుకోకు, ఆలోచించు, ఎక్కడైనా ఏదన్నా ఏం చేస్తే దానికి సరిపోతుందని చెప్పాడు. అని వెళ్ళిపోయాడు. ఒక వారం తర్వాత వచ్చాడు. మరి స్వామి నేను అన్ని విధాలు ఆలోచించాను, వాస్తు నేను తప్పు చేయడానికి లేదు, వాడికి తెలిసింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి తప్పు చేయను. ఒక విషయం నాకు స్ఫురించింది, నేను మెటీరియల్ మార్చేస్తాను. లంకానగర్ నిర్మాణం చేసినప్పుడు మెటీరియల్ మార్చేస్తా, అది వాడికి తెలియదు. నా సొంత ఆలోచన అది కాబట్టి మార్చేసి కట్టేస్తాను నేను. సరిపోవన్నాడు, కట్టేశాడు. ఏం కట్టాడు? లక్క ఇనుముతో కట్టేశాడు. లక్క లోహం, ఇనుము లోహం, శనిశ్వరుడు దూరుకోవాలి కదా, వాడికి యాంటీడాక్స్ చెప్పి. ఇప్పుడు మనం ఉండే ఇళ్ళన్నీ కూడా కలియుగం ఉండే ఇళ్ళన్నీ ఇనుముతో కట్టి ఒకటి కూడా మంచి ఇల్లు కాదు, ఇవన్నీ ఉండేవి కూడా కాదు. ఇప్పుడు ఇవి ఉండవు, 50 ఏళ్ళు 60 ఏళ్ళ కన్నా ఎక్కువ లేవు, ఉండవు నీకు. ఇప్పుడు అదే 400-500 సంవత్సరాలైనా ఉన్నాయి. ఇప్పుడు ఇది 100 ఏళ్ళు కూడా ఉండవు. ఇప్పుడు మనవాడు కట్టి ఇంజనీర్లు కట్టేది. అందువల్ల లక్క ఇనుబడి ఈ శనేశ్వరుడు దూరుకున్నాడు. ఇది తెలుసు కాబట్టి ఆంజనేయుడు వాడేం చేశాడు, యాంటీ థాట్స్. ఇప్పుడు కోతికి తోకని గుడ్డలు చుట్టి కృష్ణాలు పోసి నిప్పు పెడితే అది ఊరుకుంటుంది. అంతగా తెలుసు కాబట్టి ఒక 10-15 నిమిషాలనే భస్మైంది లంకానగరం. అంటే లెక్క అట్లా దాన్ని వాస్తు ప్రకారంగా కట్టినా కూడా ఈ యాంటీ థాట్ మెటీరియల్ కూడా తప్పు చేసింది. ఇప్పుడు ఇనుము గృహాలకి కరెక్ట్ కాదు, మరి లోహం కదా. మరి ఎలా దారువులతోనే వాస్తులు కూడా దారువులతో నిర్మాణం చేయమని. దారువులు అంటే దీని తోలాలేసి దంతిలేసి చేయమని. అంటే ఇనుము అసలు వాస్తుశాస్త్రం లేదు, ఇనుము అనేది లేదు. ఇది వీడు తెచ్చారు ఇప్పుడుండే ఇంజనీర్. ఇప్పుడు చెక్క పెడితే ఇప్పుడు చెక్కకి చెదలు పట్టే అవకాశం ఉంది. చెక్క పెస్టిసైడ్స్ ఉన్నాయి కదా, తెలిసి పడుతుంది. పూర్వకాలంలో ఎక్కడ అన్ని తేగు తోలాలు దంతులు కదా, ఇప్పుడు ఎక్కడ పట్టి. ఇప్పుడు అప్పుడు కూడా మీరు అన్నట్టు అప్పుడు చెక్క వేరు, ఇప్పుడు చెక్క వేరు. అది కూడా మారే కాలానుగుణంగా ఇప్పుడు చెక్కతో ఇల్లు కట్టి అది ఇంకా దానికి తగినటువంటి తైలాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏది చెదలబట్టకుండా బోర్డు వస్తున్నాయి. ఇప్పుడు చెక్కతో ఇల్లు కడితే అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంది కదా. అన్ని ఇప్పుడు ముందే మనం ఆలోచిస్తే దానికి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు 10 కాలాల పాటు ఇల్లు ఉండాలి అంటే మనకి ఈ ప్రమాదాలు కూడా ఊహించుకొని మనం కట్టాలి కదా. ఒక విద్యార్థి నువ్వు కూర్చొని ఆయనంటే వాడు సాయంత్రం 6 గంటల దాకా వచ్చినప్పుడు వీడు కూర్చొని ఉండాలా, అంతే. కూర్చుంటావు అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చే ప్రమాదాన్ని మనం ఎట్లా నివారించుకోవాలి అనే దానికి చెక్కతో ఇల్లు కట్టాము, అగ్ని ప్రమాదం జరిగితే ఇబ్బందికరం. జరిగితే ఎవిడెన్స్ నువ్వే కదా, నువ్వే అంటున్నావు కదా. ఏమంటారు? అగ్ని ప్రమాదం జరిగితేనే నువ్వే అంటున్నావు, స్టార్టింగ్ నువ్వే చేస్తున్నావు, నీకు అగ్ని ప్రమాదమే జరుగుతుంది. నువ్వు భావన తద్భావతి అంటే నా గురించి కాదు, నువ్వు కాదు, ప్రతి ఒక్కరు కూడా వాడికి ఆలోచన రాకూడదు.
ప్రమాదం అనేది చెప్పలేదు. ఓ నేను అగ్నిగుండంలో దూకినా నాకేం కాదని దూకిన వాడు ఏం వాడు కాదు, దూకి అవతల వెళ్ళిపోతుంది. ఇది కలికాలం కదా, కాకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. కలికాలం అంటే అదే నేను చెప్పాను కదా, దీన్ని ఏంటంటే ఆహార దోషం. అది ఆలోచనలకి మూల కారణం కూడా కలుషిత ఆహారం తిన్నటువంటి ఆలోచనలు కూడా మూల కారణం. ఇప్పుడు చెక్కతో రామాయణం అయిపోయింది. మహాభారత కాలంలో ఏం చేశాడు, వాడే మయుడిని కృష్ణుడు పిలిచి మహేశ్వరం కట్టించాడు. వీడికి యాంటీ థాట్స్. దుర్యోధనుడు పోయి దానిలో ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు భ్రమించి దానిలో పడి ద్రౌపది నవ్వినట్టు ఇదంతా అంతా జరిగి మొత్తం సర్వనాశనం అయిపోయారు. అది వాస్తుకి యాంటీ కట్టించాడు. మైసభ ప్రాంగణాన్ని ఎందుకంటే పోవడానికి కట్టించాడు ఆయన. అందులో మహాభారత కాలం నాడు ఉంది, రామాయణ కాలంలో ఉంది. వాస్తు ఈ రోజుది కాదు, వాస్తుశాస్త్ర వాస్తవాలు ఎందుకంటే ఈ రోజుది కాదు. అది నువ్వు మాడిఫై చేసి రకరకాల ఆలోచన చేసి ఇప్పుడు నువ్వు దారులు కట్టి దొరకదు. కట్టేవాడు కడుతున్నాడు ఇప్పుడు కూడా. ఇప్పుడు అయోధ్యలో కట్టారు కదా, అయోధ్యలో సిమెంట్ ఇనుము ఏం లేకుండా కట్టారు కదా, మరి ఎలా కట్టారు? ఇప్పుడే కదా కట్టింది. అంటే అందరూ ఆ ఎఫర్ట్ చేసే పరిస్థితి ఉన్నారు కదా. ఒక ఇల్లు కట్టుకోవాలని అందరూ కోరుకుంటుంది, కానీ ఇతను దాన్ని భరించగలిగే శక్తి ఉండాలి కదా. శక్తి లేదు కాబట్టి శక్తి ఉన్నంత వరకే కట్టుకుంటున్నాము, అంతవరకే అనుభవిస్తాము. ఇనుము అంటే దాని మీద తక్కువలో అయిపోతుంది అనే ఉద్దేశంతో అందరూ అక్కడ ఉన్నారు. అడవుల్లో ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళకి ఎదురుకర్ల బ్రహ్మాండంగా ఎదురుకర్లతో కట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు అట్లానే 100 సంవత్సరాలు ఉంటాయి ఎదురుకర్రలు. ఎదురు మించింది లేదు, ఇంత ముందు అవే వాడేవాడు కదా. తలుపులు కూడా అవే ఉన్నాయి. ఇప్పుడు బాంబూస్ గృహాలని బ్రహ్మాండంగా దాంతో బ్యాంబూస్ తోనే కడుతున్నారు. అవి చెదురు పట్టబట్టి బాంబూకి చెదలు పట్టు, చెదురుని ఏం చేయలేదు దాన్ని. మరి చూడు అంత పెద్ద దానికి అంత పెద్ద దూరాలని పెట్టుకోవాలంటే ఎదురుని ఏం చేయలేదు. అదే సృష్టి రహస్యం. అందుకని ఏంటంటే వాస్తువు అన్ని మనం ఆయా పంచభూతాలకి ఆయా గ్రహాలకి వాటికి యాంటీగా మనం నడిస్తే యాంటీగానే మనం బతుకుతాం. వాటికి సరైన ప్రణాళిక లేదు, సరిగ్గా నువ్వు ఇల్లు కట్టుకుంటే ఏమి ఇబ్బంది లేకుండా జీవిస్తాడు. అయితే ఇప్పుడున్న వాస్తు శాస్త్రము క్షుణ్ణంగా తెలిసి వాస్తులో ప్రవేశం బాగా ఉన్న నిపుణులైన వాళ్ళని సంప్రదించి ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. కానీ వాస్తు అనేది 100% శాస్త్రము, అది దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కృతజ్ఞతలు. జై గురు.